వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు ప్రశాంతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విద్యార్థులు చిన్నతనం నుంచి మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు కె మస్తాన్ రావు. విద్యార్థులు చిన్నతనం నుండి మంచి అలవాట్లు అలవర్చుకోవాలని, ఉపాధ్యాయుల పట్ల గౌరవ భావంతో మెలిగితే వారి నుంచి మీకు విజ్ఞానం వెల్లువలా ప్రవహిస్తుందని తణుకు రోటరీ క్లబ్ అధ్యక్షులు ఆనందం మస్తాన్ రావు అన్నారు. తణుకు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు రోటేరియన్ ఆనందం మస్తాన్ రావు అధ్యక్షతన ఉండ్రాజవరం మండలం వడ్లూరు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ నందు విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ, గ్లోబల్ వార్మింగ్ అనే అంశంపై చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో న్యాయ నిర్ణేతలుగా ఉపాధ్యాయుని ఎం వెంకటలక్ష్మి, పెన్మత్స వెంకటేశ్వరరాజు, వివి హనుమంతరావులు వ్యవహరించి విద్యార్థులకు సూచనలు, సలహాలు అందజేశారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, బొడపాటి రామకృష్ణ, పెన్మత్స వెంకటేశ్వరరాజు, ఉప సర్పంచ్ కె సిద్ధార్థ, సర్పంచ్ తేజస్వి, శ్రీను దంపతులు, ఉపాధ్యాయుని ఎం వెంకటలక్ష్మి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మీరు ఎవరో పేర్లు రాయకడమో మేడం గారు నంబర్ ఇస్తారు, మీకు ఆ నంబర్ వేయండి. మరి అనౌన్స్ చేయాలిగా ముందు. టీచర్ ఉన్నారు. ఫైవ్ మినిట్స్ అందరూ ఇప్పుడు ఏం చేయాలి? వచ్చింది దాని ఎలా ఉంచుతుంది. గుడ్ ఈవినింగ్ మరి దీనికి నేతృత్వం వహిస్తూ మరి మన గ్రామాన్ని ఇస్తూ వారిని సభను నడిపించవలసిందిగా కోరుతున్నాను. ఒప్పుకున్న మీ హెచ్ఎం గారికి తోటపల్లి కంగ్రాట్స్. వెంకటేశ్వర గారు దీని మీద ఈ షీల్డ్ మీద ఏంటా కొంచెం అడ్డే ఉంది, వెనకాల ఇలా కనబడు. మరి ఈ రోజున ఇక్కడ డ్రాయింగ్ కాంపిటీషన్ చేపట్టడం జరిగింది. మరి అందరూ కూడా సుమారు 44 మంది విద్యార్థులు పాల్గొనడం జరిగింది. మరి వారందరూ కూడా అభ్యాసం చేయటం జరిగింది. మరి అందరూ కూడా మొక్కలు పెంచాలని, నీటిని వృధా చేయకూడదని, మనం ప్లాస్టిక్ నిర్మూలించాలని చెప్పి అందరూ కూడా ఇందులో చిత్రలేఖనంలో చూపడం జరిగింది. మరి భవిష్యత్తులో ఈరోజు మీ నుండే, పిల్లల నుండి, విద్యార్థుల నుండి ఇప్పుడు అంతా మారాలి. ఇప్పుడు సొసైటీ అంతా కూడా మొత్తం కల్ముషంగా తయారైపోయింది. అన్నీ కూడా గాలి, నీరు, వాటరు అన్నీ కూడా. వాటర్ అయితే మా చిన్నతనంలో వాటరు కొనుక్కుంటారు అని బ్రహ్మంగారు చెప్పేవారు అనేవారు, అది ఇప్పుడు నిజమైంది. అలాగే రాబోయే కాలంలో గాలి కూడా కొనుక్కునే పరిస్థితి వచ్చింది మనకి. మరి వీటినన్నిటినీ నిర్మూలించడం కొరకు మా రోటరీ క్లబ్ తరఫున ఇలాంటి ప్రయత్నాలన్నీ మేము చేపట్టడం జరుగుతుంది.